బ్రేకింగ్ చూస్తున్నాం. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమిలీకి ఆమోద ముద్ర వేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో వేరువేరుగా ఎన్నికలు జరుగుతుండడం దేశ ప్రగతికి ఆటంకంగా పరిగణిస్తుందంటూ ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచి వాదిస్తూ వస్తోంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 18,626 పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో రెండవ దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. జమిలీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమిలీకి ఆమోద ముద్ర వేసింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దేశంలో వేరువేరుగా ఎన్నికలు జరుగుతుండడం దేశ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తుందని ఎన్డీఏ ప్రభుత్వం తొలి నుంచి కూడా వాదిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ హెడ్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేస్తారు, నివేదిక కూడా సమర్పించింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, మరోసారి జమిలీ ఎన్నికలు తెర మీదకి వచ్చాయి. ఏదైతే జమిలీ ఎన్నికలకు సంబంధించి మోడీ ప్రభుత్వం మా ప్రస్తుత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తోని రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి, మనకి పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా శాసనసభ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించాలి. తద్వారా ఏదైతే మనకి సమయం మిగులుతుందో అదేవిధంగా ఖర్చు బాగా తగ్గుతుంది అని చెప్పేసి ఆలోచనతోనే జమిలీ ఎన్నికలు తీసుకురావడం జరిగింది. జమిలీ ఎన్నికల మీద అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, పార్టీలు ఏమనుకుంటున్నారు అభిప్రాయ సేకరణ కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రామ్నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఒక రిపోర్ట్ను ఇప్పటికే ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ రిపోర్ట్ ను కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఈ కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ నివేదికను పార్లమెంట్ కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా మోడీ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఒకసారి చూసుకుంటే కనుక మొత్తంగా కూడా ఈ ప్రస్తుత జీడిపి 1గా ఉన్నది 1.5 వరకు పెరిగే అవకాశం ఉంది జమిలీ ఎన్నికల నిర్వహణ ద్వారా అని చెప్పేసి కోవింద్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలి, కానీ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి నిర్వహించిన 100 రోజుల్లోపే ఈ ఎన్నికలు కూడా నిర్వహిస్తే మంచిది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తద్వారా ఏంటంటే మనకి బ్యాలెట్ కి సంబంధించి కావచ్చు, ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఆ యంత్రాంగము అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒకేసారి అయిపోతాయి. తద్వారా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కమిటీ పేర్కొనడం జరిగింది. ఎందుకంటే మనం ఒకసారి చూస్తున్న దేశంలో మనకి ఎన్నికలు వస్తూ ప్రతి నెల లేకుంటే ప్రతి ఏడాది కూడా అటు శాసనసభ ఎన్నికల లేదా పార్లమెంట్ ఎన్నికల ఏదో ఒక రాష్ట్రానికి వస్తూనే ఉంటాయి. సో వీటన్నింటి కూడా ఒకేసారి నిర్వహించడం వల్ల చాలా కలిసి వస్తున్నది కోవిద్ తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది? బిల్లు అంటే జరుగుతున్నటువంటి సమావేశాలు ఏ తేదీలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక్కసారి నిర్వహించడమే కష్టంగా మారుతుంది. కొన్ని రాష్ట్రాల్లో 4 దఫాలుగా కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నాం, ఒక్కసారి నిర్వహించడం సాధ్యం అవుతుందన్నటువంటి ప్రశ్నలు ప్రతిపక్షాలు ఎవరెత్తున్నాయి. సో ఎలాగ ఉండే అవకాశం కనిపిస్తుంది? బిల్లు పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి?
అయితే ఒకటి ఈ ప్రతిపక్షాలు అంటే చాలా పార్టీలు అయితే దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఒకేసారి నిర్వహణ అనేది కష్టము. ఎందుకంటే ఆ, దశలుగా ఇప్పటికే ఎన్నికలు ఏవైతే 1-2 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నా కూడా దశల వారీగా జరుగుతుంది. 2 దశలు 3 దశలు ఒక్కోసారి 4 దశలు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఎలా నిర్వహిస్తారనేది ప్రధానంగా ప్రశ్న వస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక ప్రధానంగా ఎన్నికల నిర్వహణకు భద్రత చాలా ఇంపార్టెంట్. సో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏ విధంగా భద్రత నిర్వహిస్తారు, భద్రతా వైఫల్యాలు తలెత్తితే ఎలా, అదేవిధంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పార్టీల సంఖ్య పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నిర్వహిస్తారనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారే అవకాశం ఉంది. సో అందుకోసం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల పరిస్థితి కూడా అందుకే వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల జాతీయ పార్టీలకు ఎక్కువ గుర్తింపు వస్తుంది తప్ప ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది ఇక్కడ కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి కొన్ని ప్రాంతీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. సో మొత్తానికి ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశంలో దీన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఎప్పుడు ప్రవేశపెట్టాలనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే శీతాకాల సమావేశంలో ప్రవేశపెడతారో లేకపోతే దీని మీద మరింత చర్చ జరిగిన తర్వాత మరో సమావేశంలో ప్రవేశపెడతారో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మద్దతు పార్టీలు ఏవైతున్నాయో అవి సపోర్ట్ చేస్తున్నాయి. మద్దతు పార్టీలో కూడా కొన్ని పార్టీలు అయితే వ్యతిరేకిస్తున్నాయి. అయితే మిగతా పార్టీలు కాంగ్రెస్ ఇతర పార్టీలు కొన్ని కావచ్చు, అవి కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. దీన్ని అన్నింటినీ కూడా ఇప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తర్వాత ఏ విధంగా మద్దతు కూడగొడతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.